సిటీ న్యూస్కు స్వాగతం. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ అన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ పేర్కొన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వలందపాలెంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డి.కె. బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ, విద్య ద్వారానే అట్టడుగు వర్గాల అభ్యున్నతి సాధ్యమని నమ్మిన జ్యోతిరావు పూలే విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి జ్యోతిరావు పూలే తన జీవితాన్ని అంకితం చేశాడన్నారు. మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషల్ రెవల్యూషన్ అని పిలుస్తారు. యాక్చువల్లీ అంటే మన భారతదేశంలోనే సాంఘిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఒక మహానేత. మహారాష్ట్రకు చెందిన జ్యోతిబా పూలే ఆ పరిస్థితుల్లో అంటే ఊహించని పరిస్థితుల్లో కూడాను ఎన్ని సామాజిక సమస్యలన్నీ కూడా అన్నీ గుర్తించి అణగారిన వర్గాల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన వాళ్ళు. అంటే ప్రతి ఒక్కరికి కూడా సమాన అవకాశాలు కల్పించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో, సంఘంలో ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది అని చాలా మొదట్లోనే గ్రహించి, సో అలాగా మనకు విమెన్ను కూడాను వాళ్ళ ఎడ్యుకేషన్ కూడాను చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో మన భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ గర్ల్స్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసింది కూడా జ్యోతిబా పూలే గారే. సో తర్వాత ఆయన సత్యశోధక్ సమాజ్ని కూడా ఏర్పాటు చేసి, సో తన చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా మన సంఘ సంస్కరణలకే తన జీవితాన్ని ధారపోశారు. సో అలాంటి మహాన్ వ్యక్తిని ఈరోజు మనము తలుచుకుంటూ లేని రోజుల్లో మరి ఆ రోజున మనకు భారత రాజ్యాంగం వచ్చి మనకు 52లో రాజ్యాంగం వచ్చింది. ఈయన 199 సంవత్సరాల క్రితం జన్మించారు. ఈయన 62 ఏళ్ల పాటు జీవించారు. ఆయన జీవితం అంతా కూడా బడుగు బలహీన వర్గాలకి చదువు ద్వారా అభివృద్ధి చెందాలని, స్త్రీలకు కూడా చదువుకుంటేనే పురుషులతో సమానంగా ఎదగలరని చెప్పి స్త్రీలకి ఆ రోజుల్లో స్కూల్ పెట్టిన ఘనత జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారిది. వారు ఆ రోజుల్లో వితంతు వివాహాలను కూడా ప్రోత్సహించారు. భర్త వయసులో చనిపోతే మరి జీవితకాలం వాళ్ళు గుండు చేయించుకుని మగ్గిపోవాల్సిన పని లేదు, వారికి మళ్ళీ వివాహాలు చేయాలని చెప్పి వితంతు వివాహాలను ప్రోత్సహించారు. అంతేకాకుండా కొన్ని అనివార్య పరిస్థితుల్లో స్త్రీ కనుక గర్భం ధరిస్తే ఆ గర్భం దాల్చిన తర్వాత శిశువుని చంపుకోవాల్సిన పరిస్థితులు ఉండి, అటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక ఆశ్రమం పెట్టి ఎవరైనా గర్భస్థ స్త్రీలు అక్కడికి వచ్చి మరి పిల్లల్ని కనవచ్చని, ఆ పిల్లల్ని తిరిగి ఆ సంస్థ వారు పెంచుతారని, తల్లిదండ్రులకు భారం కారని ఇష్టమైతే. బంటిమిల్లి మండలం లక్ష్మీపురం సెంటర్లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. బంటిమిల్లి మండలం లక్ష్మీపురం సెంటర్లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాగతి కృష్ణప్రసాద్ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అణగారిన వర్గాలకు విద్య, సామాజిక సంస్కరణ పట్ల సమానత్వం కోసం మరియు మహిళల అభ్యున్నతి కోసం ఆయన పోరాటం చేశారన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి ఆశయాలకు అనుగుణంగా మంచి సమాజాన్ని స్థాపించాలని కృష్ణప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ, మరి జ్యోతిరావు పూలే గారు ఒక సంఘ సంస్కర్త, అలాగే కుల వ్యవస్థను కూడా నిర్మూలించాలని, అదేవిధంగా మహిళల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మనందరం కూడా తప్పకుండా ఆయన ఏదైతే ఆశయాలతో ముందుకెళ్లారో ఆ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన యొక్క అడుగుజాడల్లో ముందుకెళ్ళి మంచి సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి ఆయనకి మరొక్కసారి ఘనమైనటువంటి నివాళులు. ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతిని వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతిని వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్దాదా, మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, కార్పొరేటర్ జోగి చిరంజీవి, పార్టీ నాయకులు థామస్ నోబుల్,
బూరగ రామారావు, గాజుల భగవాన్, బేతపూడి రవి తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఈరోజు చాలామంది ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి లేదా ఆడవాళ్ళ అభ్యున్నత గురించి ఈరోజు మాట్లాడుతుంటే మనకు గొప్పగా మెచ్చుకోవడం జరుగుతుంది. కానీ ఒకప్పుడు ఆడవాళ్ళంటే వంటింట్లోనే ఉండాలి, ఒక వయసు దాటితే వంట నేర్చుకుంటే ఒక ఇంటికి ఇచ్చి పెళ్లి చేసి ఆ ఇంటి వంటిల్లు బాధ్యతలు అమ్మాయికి అప్పచెప్పాలి అనే సమయంలో కూడా ఆడవాళ్ళు సొంతంగా ముందుకెళ్ళాలి, ఈ వ్యవస్థలో పోటీగా ఉండాలి అనే ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి ఆయన. కొంతమంది ఉంటారు సమాజానికి అన్నీ చేస్తామంటారు కానీ ఇంట్లోనే నీ ఇంట్లో చూసుకోరా అని చెప్తూ ఉంటాం. అట్లాంటి మాట కూడా లేకుండా ఆయన ఇంట్లో పెళ్లి చేసుకున్న తన సతీమణిని చదివిస్తూ ఆడవాళ్ళ కొరకు ఆ రోజు పిల్లల్ని బయటికి పంపట్లేని ఆడవాళ్ళ కొరకు ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ అందజేసి వాళ్ళు సొంతంగా ఎదగాలని, వెనుకబాటు అనేది లేకుండా అణగారిన వర్గాలకు కూడా చదువు అందజేయాలి. ఎందుకంటే కత్తి సుత్తి కంటే అన్నిటికంటే ముఖ్యమైన ఆయుధం. జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు అంటే మరి బీసీ వర్గాలకే కాదు, చాలామంది బీసీ వర్గాలు అంటారు కానీ ప్రతి వర్గం కూడా మరి ఆయన పెట్టినటువంటి ఏదైతే సంస్కరణల్లో ఆనాడు మరి ఎవరైతే గుర్తింపు లేకుండా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడో లోపల ఉన్నటువంటి ప్రాంతాలకు గుర్తింపు పడినటువంటి మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. వారి యొక్క సతీమణి గారు కూడా ఫస్ట్గా ఎందుకంటే తొలి మహిళల్లో వారి విద్యాభ్యాసం మరి చేయటమే కాకుండా ప్రతి హరిజన వాళ్ళు కానివ్వండి, ప్రతి చిన్న వాళ్ళన్నా కూడాను మరి విద్యను అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. మన అటువంటి వారి యొక్క అడుగుజాడలో మనంతా నడవాలి. మరి వాళ్ళు చేసినటువంటి ఏదైతే మహత్తరమైనటువంటి మంచి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సి వచ్చే బాధ్యత కూడా మన మీద ఉంటుంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతిని ఈరోజు మచిలీపట్నం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కిట్టుబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే మా పార్టీ పెద్దలు దాదాగారు మరియు కార్పొరేటర్లు, పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క ఆశయాలు కూడా అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో అందరూ ఉండాలని, బడుగు బలహీన వర్గాలకే కాక ఆయన అందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడు కాబట్టి ఆయన అడుగుజాడల్లో కూడా అందరం పయనించాలని కూడా. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు కుక్కల సత్యనారాయణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జగన్, రాము, వెంకటేశ్వరరావు, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజుల్లోనే పాటుపడినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పి తెలియజేస్తూ మరి ఆయన అడుగుజాడల్లో ఇప్పుడు ఉన్నటువంటి యువతరం కూడా స్మరించుకుంటూ ఆయన జన్మదినం కానీ వర్ధంతి కానీ కూడా చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో మన బీసీలందరం కూడా నడిచి రాబోయే రోజుల్లో కూడా బీసీ హక్కుల 33% రిజర్వేషన్ కానివ్వండి, మరి బీసీలకి మహిళా రిజర్వేషన్ కానీ ఇవన్నిటి మీద కూడా మనం బీసీలు అందరం కూడా పోరాడి ఆయన యొక్క జ్యోతిరావు పూలే యొక్క కళని సార్థకం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సంక్షేమ సంఘ మహిళలకి మరి నాయకులు కూడా ఆదేశాల మేరకు మా కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి కుక్కల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇవాళ జ్యోతిరావు పూలే జయంతిని మేము ఘనంగా ఇక్కడ బీసీ సంఘంలో మేము ఘనంగా జరుపుకుంటున్నాము. మేము ఆయన అడుగుజాడల్లోనే ముందుకెళ్తూ మహిళల గురించి, మహిళా హక్కుల గురించి పోరాడి ఈ కార్యక్రమాల్లో ఇంత అద్భుతంగా చేసినందుకు మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వలందపాలెంలోని ఆయన విగ్రహానికి పలువురు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొనకళ్ల బొల్లయ్య, ఇలియాస్ పాషా, గోకుల్ శివ, రత్నాకర్, రాయపూడి చిన్న, గుమ్మడి విద్యాసాగర్, కాసాని భాగ్యారావు తదితరులు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త చదువు ద్వారానే సమాజంలో ముందుకు వెళ్ళొచ్చు అని, స్త్రీలకు కూడా చదువు ఉంటేనే
సమన్యాయం జరుగుతుందని చెప్పి చాలా సంవత్సరాల క్రితం మహారాష్ట్ర జ్యోతిరావు పూలే గారు స్కూల్స్ పెట్టడం, కొంతమందికి మాత్రమే చదువులు పరిమితమైన రోజుల మహానుభావుడు మరి చదువుల కోసమైన స్కూల్స్ పెట్టించడం, అలాగే జ్యోతిరావు పూలే గారి భార్య ఆవిడ సావిత్రిబాయి పూలే గారు కూడా స్త్రీలకి అనేక స్కూల్స్ పెట్టించి చదువు చెప్పడం జరిగింది. ఇవాళ ఎప్పుడైనా కూడా సమాజంలో అంతరాలు పోవాలి అన్నా, నాగరికతతో కూడిన సమాజం ఏర్పడాలని అన్నా, సమాజంలో జరుగుతున్నవి తెలుసుకోవాలి అన్నా చదువు అనేది ముఖ్యం. నాడే ఆయన దాటిని గమనించి మరి అది మహోద్యమంగా ఆయన పూలే గారు చేయటం జరిగింది. ఇవాళ అటువంటి మహానుభావులు పెట్టిన అనేక సంస్కరణల వల్ల వాళ్ళు చేసిన ఉద్యమాలు ఇవాళ మనకు స్ఫూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లాంటి గొప్ప వ్యక్తి నాకు జ్యోతిరావు పూలే గారు గురువు అని చెప్పారు. అంటే ఈ సమాజం కోసం ఎవరైతే పనిచేస్తారో, ఈ సమాజాన్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి పోరాటాలు చేస్తారో, కృషి సలుపుతారో, అటువంటి వారిని మనం గుర్తుంచుకుని వారి యొక్క జయంతి వర్ధంతులు ఇవన్నీ కూడా జరుపుకోవడం అనేది మనం భావితరాలకు ఇచ్చే ఒక మంచి. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గంలో బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర బీసీ నాయకులు పెద్దలు కొనగళ్ళ జగన్నాథ్ బుల్లయ్య గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ దేశంలో బాగా అభివృద్ధి చెందాలని, చదువులో ఒక కొత్త సంస్కరణలు తీసుకొచ్చి వారి సతీమైనటువంటి సావిత్రిబాయి పూలేని విద్యావంతురాలు చేసి ఒక టీచర్గా తీర్చిదిద్ది ఈ సమాజంలో మహిళల పట్ల ఆయన చూపించినటువంటి చొరవని మన అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ సమాజంలో మహిళలు 1827 మరి ఏప్రిల్ 11న జన్మించినప్పుడు కూడా ఈ అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి మన ప్రజలు ఇంతటి మహానుభావుడు యోధుడు అవుతాడు అనేటువంటి ఆలోచన ఆ రోజున ఎవరికి కలిగి ఉండదు. కారణం ఏమిటంటే కులహంకారము, జాత్యాహంకారం అనేటువంటి అన్నీ కూడా ఉన్నటువంటి సమయంలోనే ఉద్భవించిన మహానుభావుడు. మరి అక్కడ మనకి సతారా అనే జిల్లా అక్నౌర్ అనేటువంటి గ్రామంలో జన్మించినటువంటి పూలే గారు అష్ట కష్టాలు పడి చదువుతూ ఉన్నటువంటి సమయంలోనే వర్ణ వివక్ష అనేటువంటిది, వ్యత్యాసాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద అధ్యయనం చేస్తూ ఉండి 1873లో సత్యశోధక్ అనేటువంటి ఒక సమాజాన్ని స్థాపించారు. మొట్టమొదటిసారిగా సత్యశోధక్ అనేటువంటి సమాజాన్ని స్థాపించిన తర్వాత దాని నుంచి ఎవరైతే వెలివేయబడ్డటువంటి ప్రజలు అని చెప్పుకుంటున్నటువంటి కొన్ని అహంకారపూరితమైన జాతులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా కూలంకషంగా తొక్కివేయాలి అని అంటే మనలో విద్యాభ్యాసం ముఖ్యమని చెప్పని తెలిసి మొట్టమొదట ఈ దేశంలో మన అందరి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వలందపాలెంలోని ఆయన విగ్రహానికి పలువురు బీసీ సంక్షేమ సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు శేకుబోయిన సుబ్రహ్మణ్యం తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారంటే ఈ భారతదేశానికి విద్య నేర్పి, గతంలో శూద్రులకి విద్య నేర్పేవాళ్ళు కాదు, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ ఈ మూడు కులాలే విద్య నేర్చుకునే వాళ్ళు. ఆయన ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు, బాధలు పడి విద్య నేర్చుకుని, అలాగే ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకి విద్య నేర్పించి ఈ భారతదేశానికి ఆ పుణ్యదమ్మతలో రోల్ మోడల్గా నిలిచినటువంటి మహానుభావులు. వారి జయంతి ఘనంగా జరుపుకోవాలి. ముందు తరాల వారికి కూడా వాళ్ళ జీవిత చరిత్ర గురించి తెలియజేయాలి. అలాగే ఆయన మహాత్మా అనే బిరుదు కూడా వచ్చింది. ఆయన ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు పొందినటువంటి మహానుభావుడు. అలాగే సంఘ సంస్కృతగా కూడా చాలామందికి ఎన్నో కార్యక్రమాలు చేశారు భార్యాభర్తలు ఇద్దరు. ఆ మహానుభావుల్ని తలుచుకోవాలి, ముందు భవిష్యత్తు వాళ్ళకి తెలియజేయాలి. 199వ జయంతిని పురస్కరించుకుని మహాత్మా జ్యోతిరావు పూలే గారికి మరి ఈరోజు బీసీ సంఘం తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన భారతదేశానికి ఒక సూర్యకిరణాలు అంటాడు అన్నమాట. ఎందుకంటే సూర్యకిరణం అని ఎందుకంటున్నామంటే విద్యని ఈరోజు భారతదేశానికి తెలియజేసిన వ్యక్తి. ఉదాహరణకి ఆడపిల్లలు ఉన్నారు, ఈరోజు మరి కలెక్టర్లు అవుతున్నారు, లాయర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. నడవటానికి దారి లేని గ్రామంలో పుట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఈరోజు రాష్ట్రపతి అవడానికి మరి విద్య ఒకటే కారణం అని చెప్పేసి విద్యని ప్రోత్సహించిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మరి ఆయన భార్యను కూడా చదివించి మొట్టమొదటి భారతదేశం మహిళా టీచర్ని చేసింది కూడా మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన యొక్క సత్యశోధకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి పిబి సాల్మన్ రాజు అన్నారు. సత్యశోధకుడు మహాత్మా జ్యోతిబా పూలే అని కృష్ణా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి మరియు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి పిబి సాల్మన్ రాజు అన్నారు. లేడియంతిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 200 సంవత్సరాల క్రితం బాలికల పాఠశాలను స్థాపించి పేదవారికి జ్యోతిబా పూలే ఉచిత విద్య అందించారని, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులు పొందడానికి సత్యశోధక్ సమాజ్ని స్థాపించారని అన్నారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని నేటి విద్యార్థులు చదువుతో పాటు సోషల్ ఇంజనీర్లుగా మారాలని అన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి హరినాథబాబు, ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ కళ్యాణి, ఇంగ్లీష్ అధ్యాపకులు విజయశ్రీ పూలే గురించి, ఆయన చేసిన సేవల గురించి వివరించారు. తొలుత మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి అధ్యాపకులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా జరిపే కార్యక్రమాన్ని ఆ బాధ్యత అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున మన కళాశాలలో మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారి జన్మదినాన్ని మనము జరుపుకోవటం చాలా సంతోషదాయకం, చాలా గర్వ కారణం. సో ఈ సందర్భంగా మీరందరూ కూడా వారు చేసినటువంటి కృషిని మీరందరూ కూడా మన మాస్టర్లందరూ ప్రారంభ ఉపన్యాసంలో మీ అధ్యాపకులు హరిబాబు గారు తెలియజేశారు. అలాగే ఇతర అధ్యాపకులు కూడా చేయబోతారు. సో వారి యొక్క చేసినటువంటి సమాజంలో వారు చేసినటువంటి కృషిని మీరందరూ కూడా పరిగణలోకి తీసుకుని ఆ స్ఫూర్తిని మీరు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా 1827లో అంటే దాదాపు 200 years బ్యాక్ వారు ఆ రోజుల్లో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.